ఆరాధన ప్రారంభించుకుందామండి. మనందరికి వచ్చిన కీర్తనే మహోన్నతుడా నీ నామంని కీర్తించుటే ఉత్తమము అనే కీర్తన మనం పాడుకుందాం. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. ఉదయమున నీ కృపను గూర్చియు రాత్రి జామున విశ్వాసతను. ఉదయమున నీ కృపను గూర్చియు రాత్రి జామున విశ్వాసతను. 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారతో. 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారతో ప్రచురించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. ప్రచురించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. మందిరావరణమున నాటబడి నిత్యము చిగురించి వర్ధిల్లుచు. మందిరావరణమున నాటబడి నిత్యము చిగురించి వర్ధిల్లుచు. ఖర్జూర వృక్షము వలె నీ వాక్యపు నీడలో ఎదుగుచు. ఖర్జూర వృక్షము వలె నీ వాక్యపు నీడలో ఎదుగుచు. స్తుతించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. స్తుతించుటయే భాగ్యము. కీర్తించు
కీర్తించుటయే సౌభాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. ఆరాధనలు కొనసాగిపోతూ మరొక కీర్తన పాడుకుందామండి. నీ బాహుబలము ఎన్నడైనా దూరమైన అనే కీర్తన మనం పాడుకుందాం. జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూకబోయెనా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూకబోయెనా. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి. యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి. యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయెనా. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి. దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి. దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి. అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంగీతమే రక్షణ గీతం. అవమానించిన వారే అభిమానమును పంచగా ఆనంద సంగీతమే రక్షణ గీతం. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయెనా. సారవంతమైన తోటలు నన్ను నాటితివి. సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతిని తొలగించితివి. సారవంతమైన తోటలు నన్ను నాటితివి. సర్వాధికారిగా తోడై
రోగమరణ భీతినే తొలగించితివి. చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయెనా. విశ్వాస వీరులా జాడలు నన్ను నడిపించుమా. పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు. విశ్వాస వీరులా జాడలు నన్ను నడిపించుమా. పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు. శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటింతును. శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటింతును. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయెనా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన. నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయెనా. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి. యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి. యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. మన రక్షకుడైన యేసయ్య నామములో మీకు ఆశీర్వాదములు కలుగునుగాక. మరో ప్రభు దినమందు ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి అనుగ్రహింపబడిన కృపలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన భారతదేశ చరిత్రలో ఈ దినము ఒక ప్రత్యేకమైనదని మనం ఎరుగుదుము. ఈ 75వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన క్షేమస్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. గత సంవత్సరం కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితులలోనే ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర్యం అనే మాట సంతోషాన్ని తెస్తుంది. స్వాతంత్రం అనే మాట ఆనందాన్ని, సంతృప్తిని, నెమ్మదిని తీసుకొని వస్తుంది. బానిసత్వం అనే మాట భయాన్ని, చీకటిని, దిగులుని, భారాన్ని మనకి తీసుకొని వస్తుంది కదండి. మన దేశము కొంతకాలము మరో దేశస్థుల క్రింద ఏలబడింది. దరిదాపుగా 200 సంవత్సరాలు. ఆ తరువాత మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో అని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మన దేశాన్ని దేవుడు ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు. ఈ దేశాన్ని ఎన్నో వనరులతో ఆశీర్వదించడం జరిగింది. ఎంతగా ఈ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దేశం తట్టు చూడాలి. జనసంఖ్య విషయంలో వస్తే ప్రస్తుతానికి మనం ప్రపంచంలో 2వ దేశంగా ఉన్నాం. అలాగే భూమి విస్తరణ విషయంలో మనం చూస్తే
మన దేశము 7వ స్థానాన్ని ఆక్రమిస్తుందట. ఈ దేశంలో ఉన్న వనరులను వినినప్పుడు ప్రపంచవ్యాప్తముగా ఎన్నో దేశాల వాళ్ళు ఇక్కడికి రావాలి అన్న ఉద్దేశం, ఇక్కడ నుండి ఉన్న వస్తువులను తీసుకుని వెళ్ళాలి అన్న ఆశ పూర్వకాలంలో ఎంతో ఎక్కువగా ఉండేదట. ఈ సంగతులను మనకు మన దేశ చరిత్ర ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ దేశానికి మొదటిగా వచ్చిన వాళ్ళు అని చెప్పవచ్చునేమో. ఇరానియన్స్ వచ్చారు, పర్షియన్స్ వచ్చారు. వీళ్ళందరూ వలస వచ్చి వారి వారి దేశాలకు ఆయా వస్తువులను పంపిస్తూ ఇక్కడ నివాసాలను ఏర్పరచుకున్నారు. తర్వాత మొఘలులు రావడం జరిగింది. వాళ్ళైతే ఈ దేశాన్ని ఎన్నోసార్లు ఇన్వేట్ చేసి లూటీ చేసి ఈ దేశంలో శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని వాళ్ళు తీసుకొని పోయినట్లుగా మనకు అర్థమవుతుందండి. అంతేకాదు అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా ఈ దేశం మీదకి యుద్ధానికి రావడం జరిగింది. మన దేశస్థులు ధైర్యంతో ఎదుర్కొన్నారు. ఓటమి గెలుపు అనే కంటే ఈ దేశంలో ఉన్న పౌరుల యొక్క మనోధైర్యాన్ని మనము ఈ సందర్భంలో వింటామండి. ఇక్కడికి చైనా దేశానికి చెందిన హీన్ సాంగ్ అనే ఆయన ఎడ్యుకేషన్ తీసుకోవడానికి అప్పట్లోనే మన దేశంలో నలంద కానివ్వండి, తక్షశిల కానివ్వండి, ఇలాంటివి యూనివర్సిటీస్ ఉండేవి. వాటిలో విద్యను అభ్యసించడానికి ఆ దేశం నుండి కూడా ఆయా వ్యక్తులు రావడం జరిగింది. కొలంబస్ అయితే ఇండియా రావాలని ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన అమెరికాలో తేలాడని మనకి తెలుసు కొంతమందికైనా కదండి. పోర్చుగల్ నుండి వాస్కో డి గామా అనే ఆయన ఈ దేశానికి తనతో పాటు మరికొంతమంది రావడం జరిగింది. వారి దేశంలో ఉన్న వస్తువులను ఇక్కడ అమ్ముకుని ఇక్కడ ఉన్న శ్రేష్టమైన స్పైసెస్ దినుసులు, అలాగే మన దేశంలో ఫైన్ సిల్క్, కాటన్, ఇండిగో డై అంటే బట్టలకి రంగులు వేస్తారు కదండి, అలాంటివన్నీ కూడా మన దగ్గర దొరికేవి. టీ, షుగర్ ఇలాంటివన్నీ దొరుకుతూ ఉండేవి. వాటిని తీసుకొని వెళ్ళడానికి పలు విధాలుగా వ్యాపారం కోసం మన దేశానికి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఫ్రెంచ్ నుంచి వాళ్ళు వచ్చి ఏకంగా ఇక్కడ వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకొని స్థిరపడిపోయారు. చివరికి బ్రిటిషర్స్ రావడం జరిగింది. పైన చెప్పుకున్న వాళ్ళందరికంటే వీళ్ళు భిన్నంగా మన దేశంలోని స్వాస్థ్యాన్ని తీసుకుని వెళ్ళడంతో పాటు మన పైన ప్రభుత్వాన్ని చేశారని చరిత్ర మనకి తెలియజేసే సత్యం. వీళ్ళు 1606లో నీటి మార్గంగా సూరత్ ప్రాంతానికి వచ్చి అక్కడ వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. మన దేశంలోనటండి మీట్ని ప్రిజర్వ్ చేసే స్పైసెస్ మంచి క్వాలిటీ దొరికాయట. అవి వాళ్ళకి కావాలనిపించింది. ఇంకా ఎన్నో రకాలైనవి వాళ్ళ దేశానికి వాళ్ళు తీసుకొని వెళుతూ వ్యాపారాన్ని ఇక్కడ చేయడం మొదలుపెట్టారు. మన దేశం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది. అనతి కాలంలోనే కొన్ని సంవత్సరాలలోనే ఒక ఫ్యాక్టరీని అప్పటి రాజు యొక్క అనుమతిని పొంది ఒక ఫ్యాక్టరీని వాళ్ళు నెలకొల్పారట. సూరత్లో, అలాగే మచిలీపట్నం ఇటువంటి ప్రాంతాలలో వాళ్ళు వ్యాపారాలను మొదలుపెట్టారు. రాను రాను ఈ దేశము మీద ప్రభుత్వం చేయాలన్న ఆశ వాళ్ళకి కలిగింది. వ్యాపారం చేసుకుని పోవాలని, మనము పరదేశులమని వాళ్ళకి అనిపించలా, వాళ్ళకి నచ్చలా. మన దేశస్తులను చూస్తే పెత్తనం చేయొచ్చు అనిపించిందేమో. 1757 నుండి వాళ్ళు భారతదేశాన్ని ఏలడం మొదలుపెట్టారు. విధంగా 1857 సంవత్సరం వచ్చేసరికి, అంటే దరిదాపుగా 100 సంవత్సరాలు కదండి, 1857 వచ్చేసరికి మన దేశస్తులు వారు అనుభవించిన ఈ బానిసత్వపు బాధలు, వారు హీనపరిచిన తీరు, వాళ్ళు వాడుకున్న విధానాలు, దేశాన్ని కొల్లగొడుతున్న సంగతులను గమనించి మన దేశస్తులు మౌనముగా ఉండలేక మన సైనికులు ఎదిరించడం మొదలుపెట్టారు. మొదటి స్వాతంత్ర్యపు తిరుగుబాటు
పోరాటము 1857లో ప్రారంభమై అది 58 వరకు కొనసాగిందట. ఈ ప్రాంతము ఇప్పుడు ఓల్డ్ సిటీగా పిలువబడుతుంది. ఢిల్లీ ప్రాంతంలో, మనం న్యూ ఢిల్లీ అంటున్నాం కదా, ఓల్డ్ ఢిల్లీ ప్రాంతంలో ఈ మొదటి స్వాతంత్ర పోరాటము జరిగింది. కొన్ని నెలలు పోరాటం జరిగింది. ఆ పోరాటంలోనండి మొదటి మార్టయర్గా మంగల్ పాండే అనే ఆయన తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఆయన సైనికుడిగా ఉన్నాడు. అరాచకాలను సహించలేక ఎదిరించినందుకు ఈ పోరాటం ఆరంభమైంది. ఆ తరువాత మరింత ఉక్కుపాదంతో దరిదాపుగా మరో 90 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం మన మీద పరిపాలన చేసింది. అప్పటికి ఎంతో ఎంతో విలువైన వాటిని ఆయా దేశాలకి, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు మన మానవ శక్తిని, మనకున్న వనరులను, మనకున్న సొత్తులను ఎన్నింటినో వాళ్ళు తీసుకొని పోయినట్లుగా మన దేశ చరిత్ర మనకి తెలియజేస్తుంది. మనం ఈ స్వాతంత్ర్యపు గాలులను పీల్చడానికి స్వతంత్ర దేశంలోని పౌరులము అని మనం చెప్పుకోవడానికి ఎంతోమంది తమ శక్తిని, తమ సమయాన్ని, తమ ధనాన్ని, తమ ప్రాణాలను ధారపోశారు. ఉండి కాదండి, స్వేచ్ఛ కావాలి అన్న ఆశతో, ఈ దేశం స్వేచ్ఛను అనుభవించాలి, ఈ పరాయి పెత్తనం తొలగిపోవాలి అన్న ఆశతో వాళ్ళెంతో కష్టపడి శ్రమ కోర్చి వ్యక్తులుగా, కుటుంబాలుగా ఈ యొక్క పోరాటాలలో పాల్గొన్నారు. మన దేశంలో కొన్ని సాయుధ పోరాటాలు జరిగినాయి, మరి కొన్ని శాంతియుత పోరాటాలు జరిగినాయి. కొంతమంది అనుకున్నారు శాంతియుత పోరాటాలలో మనకి జయము కలగదు, సాయుధ పోరాటంలోనే కలుగుతుందని. మరి కొంతమంది దానికి భిన్నంగా కూడా అనుకున్నారు. ఏదైతేనే ఇది మిళితమైన విధానాలలో పోరు సలపడం జరిగింది. ఎట్టకేలకు శాంతియుత మార్గంలోనే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. దీనిని ముందుండి మహాత్మా గాంధీ నడిపించారు. అందుకే ఆయనను జాతిపితగా మనము కొనియాడతాం. ఈ దేశంలో ఆయన ఫోటో లేకపోతే ఆయన శిలా విగ్రహం లేని గ్రామము లేదు. ఆ ఫోటో తెలియని వాళ్ళం ఎవరమూ లేము కదండి. ఈ విధంగా ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితంగా ఈనాడు మనము భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో జీవిస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీలో కొంతమందికి మీ బంధువులు లేకపోతే మీ గ్రాండ్ ఫాదర్స్, మదర్స్ టైంలో కొంతమందికి ఈ పోరాటంలో పాల్గొనిన సంభవాలు, సంఘటనలు గుర్తు రావచ్చు కదండి. ఈ మధ్యకాలంలో మా నాన్నగారు నాతో చెప్పారు, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ మేనమామ, ఈ బ్రిటిష్ సైనికులు, ఈ అధికారుల వలన ప్రశ్నింపబడ్డారట కొన్ని రోజులు. నా తండ్రి మేనమామ అయిన దాసరి వెంకటేశ్వరరావు గారు అయితే కొంతకాలము ఆయన అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడేమో అని మా నాన్నగారు చెప్పారు. కొంతకాలం ఆయన కనబడలేదట. విప్లవ సాహిత్యాలు ఉంటే వాళ్ళు వచ్చేసి ఇల్లంతా సోదా చేస్తారు కనుక ఆ సంగతులు తెలిసిన వీళ్ళు ఆనాడు ఆ పుస్తకాలను, ఆ సాహిత్యాన్ని మట్టి కుండలో పెట్టి బయట, ఇంటి బయట కుండ మీద కుండ బోర్లించి సాహిత్యం దానిలో పెట్టి ఆయన కొంతకాలం అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారట. కొంతమంది ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు బ్రిటిష్ అధికారుల వలన కాల్చబడ్డారట. ఎంతో నిర్దయగా వాళ్ళు ఎంతోమందిని హతం చేసిన సంఘటనలను గురించి మనం వింటాం. ఇటువంటి విషయాలను గురించి నేను అనుకుంటా దరిదాపుగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, కొన్ని చోట్లయితే ప్రతి ఊర్లో కూడా ఈ అనుభవాలు ఉన్నాయి. ఆనాటి స్వాతంత్ర్యాన్ని గురించి ఈనాడు నేరుగా చూసిన వాళ్ళు బహు కొద్ది మంది ఉన్నారు. అయితే వాళ్ళ పేరెంట్స్ మటుకు బాగుగా ఎరుగుదురు ఈ సంగతులను. ఇటువంటి పరిస్థితులలో నుండి మనము ఈనాడు
స్వతంత్ర భారతదేశంలో జన్మించామని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం. బానిసత్వం అంటే మనకి తెలియదు కదండి. దరిదాపుగా ఈ యొక్క 74 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళందరూ కూడా బానిసత్వం అంటే తెలియదు. ఓ 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నా చిన్నప్పుడు అంటూ వాళ్ళు ఆయా జ్ఞాపకాలు మన ముందుకు తీసుకొని వస్తారు కదండి. ఇటువంటి పరిస్థితులలో మన దేశము, ఇంత పెద్ద దేశము ఏకతాటి మీదకి వచ్చి శత్రువులను ఎదిరించి మనకు స్వాతంత్ర్యం రావడానికి వారు చేసిన త్యాగాలను బట్టి వారిని మనం కొనియాడుతున్నాం. వాళ్ళ పేర్లు లిస్ట్ రాస్తే గనక అది ఎంతో పెద్దది, అసలు రాయలేమేమో అనిపిస్తుంది కదండి. ఈ దేశం ఎంతో పెద్దది, ఎంతోమంది వందల వేల మంది పాల్గొని ఈ విధమైన స్వాతంత్ర్యం రావడానికి కృషి చేశారు. వారిని బట్టి దేవునికి మహిమను ఆరోపిస్తూ ఉన్నాం. వారి పిల్లలు, వాళ్ళు, వారి వారి పిల్లలందరూ కూడా తరము వెంబడి తరము సంతోషముగాను సౌఖ్యముగాను జీవపు వెలుగులోనూ సాగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఈ సమయంలో కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్యను ఎరుగక మునుపు మనం పాపమనే బానిసత్వంలో ఉన్నాము అని యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనించినప్పుడు, పాపము చేయువాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ పాపము చేశారు అని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మనలో అనేకులం మనము జన్మ పాపులమని, కర్మ పాపులమని నమ్ముతాం. అంటే పుట్టుకతోనే పాపంతో పుట్టాం. అలాగే మన క్రియలు కూడా కొన్ని పాపకరమైనవి. అందుకనే మనం జన్మ పాపులం, కర్మ పాపులం. ఈ పాపం నుండి విముక్తి కలగడానికి మంచి కార్యాలు, ధర్మ కార్యాలు, సత్కార్యాలు చేయాలని సహజముగా అనేకులలో ఉండే ఆలోచన. యేసయ్య యందు విశ్వాసముంచిన మనము, దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు వారు చేసిన శిలువయాగము యందు విశ్వాసముంచుట ద్వారా మన జన్మ పాపానికి, కర్మ పాపానికి విముక్తి కలిగిందని, మనము ఆ యొక్క పాపం అనే చెరలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, స్వాతంత్ర్యమునిచ్చే నియమములోనికి నడిచి వచ్చామని పరిశుద్ధ లేఖనములను బట్టి గ్రహిస్తున్న వారిగా ఉన్నాం. మనలను విడిపించడానికి దైవము చేసిన ఆ యాగాన్ని, త్యాగాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందామండి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మానవ దాస్యము, మానవుల యొక్క భయము ఏంటిదండి? మరణ భయము అని చూస్తూ ఉన్నాం. జీవితకాలం అంతయు కూడా ఉండే మరణ భయము. ఈ భయము ఎంత స్థాయిలోనికి వెళ్ళింది అంటే దాసత్వంలోనికి వెళ్ళినట్లుగా, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. భయము ఊడిగం చేసేలాగా చేసేస్తుంది. భయము కంట్రోల్ చేస్తుంది, భయము నియంత్రిస్తుంది. ఏ భయము ఉంది? మరణ భయము ఉంది. మరణించినాక ఎక్కడికి వెళతారో తెలియదు, ఎప్పుడు మరణిస్తారో తెలియదు, మరణించినాక ఏమవుతుందో తెలియదు. ఈ భయం అండి దాస్యంలోనికి లోపరిచినంత భయం. ఎందుకు వచ్చింది భయం అసలు మనుషులకి? ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? లేఖనం ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. ఇది అపవాది వలన కలిగింది, సాతాను వలన కలిగింది. ఈ మరణ భయము నుండి, ఈ దాస్యం అనే కాడి నుంచి, మరణ భయం అనే దాస్యపు కాడి నుండి మనలను విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది.
మరణ బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. ఎవరి మరణము ద్వారా? యేసుక్రీస్తు వారి శిలువయాగము ద్వారా. యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని అర్పించడం ద్వారా మరణ బలము గలవాని చేతిలో నుండి మనము విడిపింపబడ్డామండి. ఎంతకాలం విడిపింపబడ్డాం? విశ్వసించిన మనము విధేయతతో సాగుతూ ఉండగా మనందరికీ తెలుసు, మనము నిత్యత్వానికి విడిపింపబడి ఉన్నాం. భూమి మీద అపవాదికి మన పైన అధికారము, ప్రభుత్వము లేదు. నిత్యత్వానికి అసలే లేదు. నిత్యత్వానికి విడుదల పొందిన స్వేచ్ఛను నేడు మన పైన అపవాదికి అధికారం లేదు. యేసయ్య కృపలో మనము స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నాం. ఇటువంటి ధన్యత నజరేయుడైన యేసుక్రీస్తు వారి ద్వారా లభ్యమైంది. మహోన్నతుడు, సృష్టికర్త అయిన దేవుడు, కోట్ల కోట్ల దూతలతో కొనియాడబడుతూ ఆరాధింపబడుతున్న ఆయన తన మహిమను, ఘనతను విడిచిపెట్టి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనుట ద్వారా ఈ లోకములో ఓ పరిపూర్ణమైన మానవుడిగా ఆయన జీవించి, పరిశుద్ధుడైన మానవుడిగా ఆయన తన జీవితాన్ని ఖర్చు పెట్టి పరిశుద్ధమైన రక్తాన్ని ఒలికించుట ద్వారా విశ్వసించిన వారికి అందరికీ కూడా పాప బంధకాల నుండి, మరణమనే దాస్యపు కాడి నుండి మనమందరము కూడా విడిపింపబడి ఉన్నామండి. ఎలా విడిపింపబడ్డామో, ఎందుకు విడిపింపబడి ఉన్నామో మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. మన తుది శ్వాస వరకు మన కొరకైన మన ప్రాణ క్రయధనము ఎంత గొప్పదో, ఎంత అమూల్యమైనదో, దానిని ఎవరు చెల్లించారో, చెల్లించిన ఆయన మనకేమి చెబుతున్నారో ఎప్పుడూ మన మనసులో, మన హృదయంలో, మన తలలో తిరుగుతూ ఉండాలండి. తుది శ్వాస వరకు మర్చిపోకూడదు. ఇది యుక్తమైన జీవన శైలి అండి. నిత్యత్వానికి విడిపించిన దేవునికి మనం రుణగ్రస్తులం. ఎవరికి చేయలేనిది, మనకి మనం చేసుకోలేనిది యేసుక్రీస్తు వారు మన జీవితాలలో జరిగించి ఉన్నారు. అందుకే ఈ ప్రాణాన్ని, ఈ గొప్ప సంగతులను చెప్పడంలో విడిచిపెట్టవలసి వచ్చిన అదేమీ పెద్ద ఆశ్చర్యం కాదని ఎంతోమంది హతసాక్షులై ఉన్నారు. ఈ గొప్ప సత్యాన్ని సర్వ ప్రపంచానికి ప్రకటించడంలో సమిధలుగా మారిపోయారు. ఎన్నో వందలు, వేలు, లక్షల మందిలో హతసాక్షులైన సాక్షి సమూహము మన పైన ఆవరించి ఉంది. ఈ మహోన్నతుడైన దేవుడు చేసిన కార్యాన్ని గూర్చి ఎంతోమంది ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈనాడు మనమును మన జీవితముల ద్వారా, అలాగే యేసయ్య చేసిన శిలువ యాగాన్ని ప్రకటించడం ద్వారా మనమును సాక్షులుగా ఉన్నామండి. ఓ దేశానికి స్వాతంత్ర్యం రావాలి అంటే ఎంత పోరాటము, ఎన్ని ప్రాణాల అర్పణ జరిగింది. పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే దైవము మాత్రమే చేయగలిగిన యాగం అది, దైవము మాత్రమే చేయగలిగిన ప్రాయశ్చిత్తం అది. దానిని యేసుక్రీస్తు వారు జరిగించి ఉన్నారు అని పరిశుద్ధ బైబిల్ మనకి తెలియచేస్తుంది. విశ్వసించిన మనము మన జీవితాలలో యేసయ్య చేసిన మేలులను, ఉపకారాలను అనుభవిస్తూ ఉన్నాం, స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నాం, మరణ భయము నుండి బయటికి వచ్చాం. ఏమంటారు? ఇది నా అనుభవం, వింటున్న నీ అనుభవం అని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని బిడ్డ, విడిపింపబడిన నీవు, నేను ఇక మీదట పాపం అనే దాస్యానికి కాదు కానీ నీతికి మనము దాసులమైనట్టుగా జీవించడం అనేది సర్వకాలములకు ఆశీర్వాదం. పౌలయ్య రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ సంగతులను చెప్పడం జరిగింది. చూద్దామా ఆ లేఖన భాగాన్ని? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. నీతికి దాసులు అవ్వాలంటే ఎవరంటే వాళ్ళు అవ్వలేరండి. పాపము నుండి విమోచింపబడిన వారు మాత్రమే నీతికి దాసులుగా బ్రతకగలం. మరొక మాట, పాపానికి దాసులైతే జీవితము ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. యేసయ్యను విశ్వసించిన తరువాత నీతికి దాసులమై ఉండడం కూడా అంతే స్పష్టంగా తెలుస్తుంది. పాపానికి
దాసత్వంలో ఉంటే ఎన్నెన్ని రకాలైన అనుభవాలు ఉంటాయో, నీతికి దాసులైతే దైవ సంకల్పాన్ని నెరవేరుస్తూ దేవుని నామ మహిమార్థంగా జీవితాన్ని ఖర్చు పెడుతూ అంతే స్పష్టమైన విధానాలను మనము అనుభవిస్తాం. ఆయా విషయాలు మన అనుభవములో ఉంటాయని మనం చూస్తూ ఉన్నాం. పాపము నుండి ఎలా విడిపింపబడ్డాం, పాపము నుండి ఎలా విమోచింపబడ్డాం ఇంతకుముందు మనము హెబ్రీలకు రాసిన పత్రికలో చూసుకున్నాం. యేసుక్రీస్తు వారు చేసిన శిలువ యాగాన్ని బట్టి మనము పాపము నుండి విమోచింపబడి ఉన్నాం. గనుక దేవుని బిడ్డలమైన మనము నీతికి దాసులుగా అవ్వాలి. నీతికి దాసులు ఎలా అవుతామండి? ఏం చేస్తే అవుతాం నీతికి దాసులం? అనుసరించాల్సిన విధానం ఏంటి, క్రమం ఏంటి? చూడండి, 6వ అధ్యాయములోనే 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై నీతికి దాసులు అవుతారు అని 18లో చూస్తాం. ఉపదేశ క్రమానికి లోబడినప్పుడు మనము నీతికి దాసులం అవుతాం. ఏ ఉపదేశ క్రమం? యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణమవుతూ ఆయనను వెంబడించిన శిష్యులు, ఆయనను ఎల్లప్పుడూ వెంబడించే శిష్యులకు ఏం చెప్పారండి? నేను ఏ సంగతులను గైకొనవలెనని మీకు ఆజ్ఞాపించి తినో ఆ సంగతులను మీరు బోధిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి, సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఏ సంగతులను గైకొనమని ఆజ్ఞాపించారో ఆ సంగతులను గైకొనమని పత్రికలలో ఉపదేశాలను మనం చూస్తాం. సువార్తలలో యేసయ్య బోధలు, అపోస్తుల కార్యములో సంఘ చరిత్ర, దాని పిదప పత్రిక పాఠాలన్నిటిలో కూడానండి యేసయ్య చేసిన బోధలు ఎలాగ మనం అనుసరిస్తూ ముందుకు సాగాలో సవివరముగా అపోస్తులు సంఘాలకి ఉత్తరాలు వ్రాయడం జరిగింది. ఈ యొక్క ఉపదేశ క్రమానికి మనము లోబడితే గనుక, యేసయ్య జీవము కలిగిన మాటలకు మనం లోబడితే గనుక మనము నీతికి దాసులమై ఉంటాం. నేను నీతికి దాసురాలనా కాదా? నీకేమనిపిస్తుంది? నువ్వు చెప్పు నా గూర్చి. కాదండి, పరిశుద్ధ లేఖనాలు అద్దంలాగా మనల్ని మనకి చూపిస్తాయి. ఆ అద్దంలో వెళ్ళి చూసుకుంటే అర్థమైపోతుంది నేను నీతికి దాసురాలనా, పాపానికి దాసురాలనా అని. దేవుని ప్రజలుగా మనం పొందుకున్న ఈ మహిమాన్వితమైన వరాన్ని బట్టి, రక్షణ అనే ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ పాపాన్ని, అవిధేయతను అసహ్యించుకుంటూ నీతికి దాసులుగా ముందుకు సాగడం ఎంతో ఎంతో ఆశీర్వాదకరం. నీతికి దాసులుగా ఉంటేనండి ఎంతో సంతోషంగా ఉంటుంది. నీతిలో వెలుగు ఉంది, జీవం ఉంది, సంతోషం ఉంది, దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది, ఆయన రాకడను గురించిన భయం ఉండదు. భూమి మీద ఈ జీవన సంబంధమైన జీవనంలో ఎలా బతుకుతాం, ఏమవుతాం అన్న దిగులు ఉండదు. ఎందుకని మన పరలోకపు తండ్రి, మన పోషకుడు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మన సంభాషణలు ఆయన వింటూ ఉన్నాడు. మనకున్న అవసరతలను, అక్కర్లను ఆయన అందరికంటే బాగా చూస్తున్న దేవుడు. ఆయనను వెంబడిస్తున్న మన జీవితాలలో ఏ మేలు కూడా కొదువా ఆయన చేయడు. అందుకనే నీతికి దాసులమై సాగుతున్న ఈ జీవితంలో ఎంతో సంతృప్తి, సంతోషం, ధైర్యం, నిబ్బరం, ఆరోగ్యం ఉంటుందండి. యేసయ్యను వెంబడించేవారు ఎన్నో విధములైన సంతోషకరమైన సంపదలను కలిగిన వ్యక్తులుగా మనమున్నాం. యేసయ్యను వెంబడించడంలో ఏమాత్రము వెనుదీయక వాక్యపు వెలుగులో జీవితాలను చూసుకుంటూ ఈ యాత్రలో ముందుకి సాగుదాం. ఉపదేశాన్ని అనుసరించి జీవిస్తున్నానా లేదా అన్న వ్యక్తిగతమైన పరిశీలన మనం చేసుకుంటే యేసయ్య రాకడను గురించి మనం భయపడాల్సిన అవసరం లేదండి. యేసయ్య రాకడ మునుపటి కంటే నేడు సమీపంగా ఉంది. సన్నద్ధులమై సాగుదాం. అపవాదిని ఎదిరిద్దాం, దేవునికి లోబడదాం. అపవాది వేసే అగ్ని బాణాలను విశ్వాసం అనే డాలుతో ఆర్పివేద్దాం. వాక్యం అనే ఖడ్గంతో ఎదురొచ్చిన శత్రువుని హతమార్చడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఈ యాత్రలో ముందుకు సాగుదాం. ఇటువంటి కృపలలో మనమందరము సాగడానికి, మీరందరూ, మీ పిల్లలు, మీ ఇంటిల్లపాది సాగడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా?
మహిమాన్వితుడు అయిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు నాయన. మీ మాటలను విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆశీర్వాదాన్ని, మీ దీవెనని ఉంచండి. సజీవమైన మీ మాటలు మీ బిడ్డలు ఆలకిస్తూ ఉండగా నాయన, వీళ్ళ కుటుంబాలలో, వీళ్ళ జీవితాలలో మీ చిత్తానుసారమైన, మహిమకరమైన, సంతోషకరమైన కార్యములను జరిగించండి నాయనా. ఈ మీ బిడ్డలు ఆత్మలో వర్ధిల్లుదురుగాక, శరీరములో ఆరోగ్యమును, మనస్సులో నెమ్మదిని కలిగి మహిమాన్వితమైన భవిష్యత్తు పైన దృష్టి పెట్టి సాగడానికి కావలసిన కృపను అనుగ్రహించండి దేవా. ఈ సమయంలో ఎవరికైతే కుటుంబాలలో ఆయా అక్కరలు, అవసరతలు ఉన్నాయో, ఎవరిని అడగలేక మీ తట్టే చూస్తూ ఉన్నారో, వారిపైన ప్రత్యేకమైన మీ కృపను, కనికరాన్ని ఉంచి సహాయం చేయండి దేవా. మీ ప్రజల మధ్య మీ బిడ్డలు సాక్షులై ఉండునట్లుగా వారి ఆలోచనలు, వారి అవసరతలను తీర్చుమని మీ సముఖములో విన్నవించుకుంటున్నాం తండ్రి. ఈ దేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం. ఈ దేశాన్ని మీరు ప్రేమించినందుకు కృతజ్ఞతలయ్యా. నేడు ఈ దేశాన్ని ఏలుతున్న మా అధికారులను ఆశీర్వదించండి, దీవించండి నాయన. మా ప్రాంతాలలో ఉన్న లోకల్ లీడర్స్ని నైనా మీరు ఆశీర్వదించండి. స్టేట్ లీడర్స్ని, కంట్రీ లీడర్ని మీరు దీవించండి. యేసయ్య, ప్రజలందరికీ మేలు, ఆశీర్వాదం కలిగే విధంగా నైనా వారు ముందుకు సాగడానికి మీరు ఆలోచన చెప్పి నడిపించుమని మీ సన్నిధిలో విన్నవించుకుంటున్నాం నైనా. మీరిచ్చిన ఈ మంచి సమయాలు, వేళలను బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మీ రాకడికి మమ్ములను ఆయత్తపరచుమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక ఆశీర్వాదపు కీర్తన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఆశ్రయ దుర్గము నీవే, తైలము నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల గలవారి పిల్లలు, నీయందు భయభక్తుల గలవారి పిల్లలు, నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు, నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, జొట్రిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. జొట్రిల్లనీయవు మా
పాదములను తోడై నీడై మా త్రోవకు వెలుగై కాపాడుచున్నావు కను పాపవలెను కాపాడుచున్నావు కను పాపవలెను కడవరకు విడువకను నడిపించెదవు కడవరకు విడువకను నడిపించెదవు ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్నటువంటి సంఘమునకు, అలాగే సత్యవాక్యాన్ని సరిగా అందించుతున్నటువంటి తన దాసురాలకు ఆయన కృప సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.